ఇప్పుడు తెలంగాణలో కూడా ఖమ్మంలో నేను పోటీ చేసి తీరుతా. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి వి హనుమంతరావు తను చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాడని, ఖమ్మం ప్రజలకు జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నా అని చెప్తున్నారు. ఏం తప్పు చేశారని తను పక్కన పెట్టారని కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే తనలాంటి సీనియర్ల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. గత లోక్సభ ఎన్నికల సమయంలోనూ తనకు అన్యాయం జరిగిందని, అయితే సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం ఉందని చెప్పారు. ఇదే ఖమ్మం మీద మల్లు భట్టి విక్రమార్క భార్య, తుమ్మల కొడుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు, వాళ్ళ కుటుంబాల నుంచి పోటీ ఉంది. ఖమ్మం నుంచి వి హనుమంతరావు లాంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఖమ్మం నుంచి అనేక మంది మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ వ్యాపార వర్గాలకు సంబంధించిన వాళ్ళు, గడల శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఖమ్మం నుంచి పోటీ చేయడానికి చాలా పోటీ కాంగ్రెస్కు ఉంది. ఖమ్మం అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ కంచుకోట అనేటువంటి భావనలో ఉన్నారు. సరే, అక్కడ గట్టిగా అవతల వాళ్ళు పోటీ చేస్తే ఏమవుతుంది? ఎన్నికలు, జాతీయ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికలకు తేడా చాలా ఉంటుంది. అయితే రాహుల్ గాంధీ అంశంలో ఈ ఖమ్మం కోసమే, ఏ ఖమ్మం అయితే ఉందో ఇన్ని రోజుల పాటు ఖమ్మంలో సోనియా గాంధీ పోటీ చేస్తారనేటువంటి అంశంతో ఇప్పటిదాకా వచ్చింది. ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా మెదక్ నుంచి పోటీ చేస్తారు. గతంలో వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ పోటీ చేసినటువంటి స్థానం కాబట్టి గత 30 సంవత్సరాలుగా మెదక్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి దాఖలు లేవు. ఇందిరాగాంధీ తర్వాత నాకు తెలిసి బాగారెడ్డి ఒకరే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత ఎవరు గెలవలేదు. తర్వాత నరేంద్ర బీజేపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయింది ఆ పార్టీ మెదక్ స్థానం పూర్తిగా. 96 నుంచి అనుకుంటా బహుశా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి దాఖలాలు లేవు. అంటే ఒక 30 సంవత్సరాల నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి చరిత్ర లేదు. ఇప్పుడు ఆ మెదక్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా అంటే అది కూడా సురక్షితమైనటువంటి ప్రాంతం అని కాంగ్రెస్కు గట్టిగా చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ అయితే ఖమ్మంలో పోటీ చేస్తారా, లేదంటే నల్గొండ, భువనగిరిగో ఖమ్మం, నల్గొండ, భువనగిరిలో ఏదో ఒకటి ఎంచుకోవాలనేటువంటిది ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఇంతకుముందు సోనియా గాంధీని పోటీ చేయాలనేటువంటి ఆఫర్ కూడా, సోనియా గాంధీని పోటీ చేయించాలి, తెలంగాణ తల్లిగా చిత్రీకరించుకోవాలి, తెలంగాణలో ఒక సెంటిమెంట్ రాజేయాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. అయితే ఆమె ఖచ్చితంగా పోటీకి దూరం అయిపోయింది. ఇంకా పోటీ చేసేటువంటి స్థితిలో లేరు అనేటువంటి స్పష్టంగా అర్థమైపోయి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్ళిపోయారు. తెలిసి ఇందిరాగాంధీ తర్వాత గాంధీ కుటుంబం నుంచి ఒకసారి ఇందిరాగాంధీ రాజ్యసభకి వెళ్తే తర్వాత మళ్ళీ సోనియా గాంధీ మాత్రమే రాజ్యసభకి వెళ్ళారు చాలా ఏండ్ల తర్వాత. అది కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక ప్రత్యేకమైనటువంటి సురక్షితమైనటువంటి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి రాహుల్ గాంధీకి ఉంది. అయితే ఈ అంశంలో ఒకటి, కర్ణాటక నుంచి వెళ్ళొచ్చు కదంటే, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇచ్చినటువంటి హామీల అమలు మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. దానికి తోడు సిద్ధరామయ్య హిందూ వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకుపోయి హిందువులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారనేటువంటిది. ఇటీవల ఇచ్చినటువంటి బిల్లు కూడా ఏదైతే 1 కోటికి పైన ఆదాయం వచ్చేటువంటి హిందూ దేవాలయాల్లో 10% జనరల్ ఖజానాలకు పంచాలనేటువంటి ఒక బిల్లు ఏదైతే తీసుకొచ్చారో అది కౌన్సిల్లో వీగిపోయింది. కౌన్సిల్లో బీజేపీకి బలం ఎక్కువ ఉన్నది. శాసన మండలిలో ఆ బిల్లు వీగిపోవడంతో అటకెక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో కర్ణాటకలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటుంది. అదొకటే కాదు, ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో ఉచిత హామీలు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేశారు. ఆ ఇబ్బడి ముబ్బడి ఉచిత హామీలు ఇప్పుడు మెడకు చుట్టుకునేటువంటి పరిస్థితి కర్ణాటకలో ఉన్నది. సో అధికారం వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే, ఈ 5-6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. లోక్సభలో సహజంగా రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ జరుగుతుంది కాబట్టి అక్కడ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. జేడీఎస్కు సంబంధించినటువంటి పొత్తు కూడా కుదిరింది. ఒక 4 స్థానాలు జేడీఎస్కి ఇచ్చేస్తే ఇప్పుడు అక్కడ ఉన్న 28 స్థానాల్లో పూర్తిగా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందనేటువంటి భయం కూడా రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి రాహుల్ గాంధీకి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం, నల్గొండ, భువనగిరి ఈ 3 స్థానాలు మాత్రమే సేఫ్ అనుకుంటున్నారు. కానీ భువనగిరి కూడా అంత సేఫ్ ఇప్పుడు కాదేమో అనేటువంటిది ఒక పరిస్థితి. సో దీంతో ఖమ్మం అనేటువంటి ఒకే ఒక్క స్థానంలో పోటీ చేస్తారా, చెయ్యరా, తెలంగాణకు వస్తారా, కర్ణాటకకు పోతారా, వయనాడు కాకుండా కేరళ నుంచి ఇంకొక మంచి స్థానం నుంచి ఖచ్చితంగా గెలుస్తారనుకునేటువంటి ఒక స్థానంలో ఏమైనా పోటీ చేస్తారనేటువంటిది చూడాలి. ఈ విధంగా ఒక జాతీయ పార్టీకి భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర చేసి కాబోయే ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి ఒక రాహుల్ గాంధీ ఒక ఎంపీగా పోటీ చేయడం కోసం స్థానం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటేనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే అనేక చోట్ల
పొత్తులు కుదిరాయి. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ తోటి పొత్తు కుదిరింది. 17 స్థానాల్లో మీకు అవకాశం ఉంది కదా. ఒక స్థానంలో మీరు అక్కడ పోటీ చేసి రుజువు చేసుకోవచ్చు. 80 స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ పైన ఉపయోగం ఉంటుంది. మహారాష్ట్రలో 48 స్థానాలు ఉన్నాయి. మీరు పోటీ చేస్తే ఆ ఎఫెక్ట్ కూడా పడుతుంది. కాబట్టి ఎందుకు రాహుల్ గాంధీ పోటీ చేయడం లేదు? అనవసరంగా రాహుల్ గాంధీ తన స్థానం కోసం భయపడుతున్నాడంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, క్యాడర్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో దానికి సంబంధించినటువంటి విషయం కూడా మనం చూసుకోవాలి. ఇది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఒక అంశం.